భయ్యా ఇంకో సిగరెట్. ఆ టీం లీడర్ బాగా విసిగిస్తున్నాడు మావా. ఏ ఆ అమ్మాయిలు ఎంఎస్ వర్డ్ లో ఏం టైప్ చేసినా ఓ వావ్ స్వీట్ అంటున్నాడు రా. నేను జావాన్ రబ్బర్లా లాగుతున్నా ఇంకా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలంటూ వెళ్ళిపోతున్నాడు రా. హోటల్లో పిండి రుబ్బేవాడు మనకంటే తక్కువ పని చేస్తున్నాడు మావా. రాజదట్ మామా, మీకింకా పర్వాలేదు. నాకు వచ్చాడు చూసే ఎగ్ బోండాగాడు అల్లాడిచ్చేస్తున్నాడు. వాడిని ఎందుకురా ఎగ్ బోండా అని పిలుస్తున్నా? దొర్లించిన ముంతలా ఉంటాడు అందుకనా? అది కాదు మామా, ఎందుకంటే అక్కడ చూడు, 4 ఎగ్ బోండా తీసుకుని పైనున్న పిండిని మాత్రం తీసేసి ఎగ్గులు మాత్రం వట్టి చెడ్డీ వేసుకున్న వాళ్ళ దాక్కుంది అంటున్నాడు. అందుకే మామా, మొహం చూసావా, యాంగ్రీ బర్డ్ లో వచ్చే పందిలా ఉంది. రియాక్షన్ ఒకటే. మావా వాడేంటి ఎగ్ని అంత మూడుతో చూస్తున్నాడు? ఇంకా అమ్మాయిల్ని ఎంత మూడుతో చూస్తాడో అర్థం చేసుకో. రోజు దట్ మన జీవితాన్ని ఎగ్ బోండాలా చేశారు మామా. నూనెలో పడేసి వేయించి పిండితోలు మొత్తం ఒలిచేసి ఒట్టి అప్రైజల్ని మాత్రం మింగేస్తున్నారా. నువ్వు అన్నది కొత్తగా ఉందిరా. థ్యాంక్స్ కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. వాడు ఏమన్నా రేసిస్టరా? రాజా 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 చీప్. నువ్వేమంటావు మావా? రే మేమిద్దరం మాట్లాడుకున్నది రే అంత ముక్కదురా. అరే రే చెప్పదు 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 భూతది సెన్సార్. బావా ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ రా, అందులో తేడా లేదు. మావా పోదాం రా. కన్ఫర్మ్ నమ్మండి. పోదాం. హెల్మెట్ దొంగిలించకండి. దొంగిలించి ఉపయోగిస్తే చుండ్రు వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. తర్వాత అమెజాన్ అడుగుల వల్ల కూడా మిమ్మల్ని కాపాడడం కుదరదు. ఐ థింక్ ఐ హావ్ ఫాలెన్ ఫర్ హిమ్. ఓ మై గాడ్. ఏమంటే? ఐ మీన్ వాడి మీద నీకు లవ్ ఎందుకు పుట్టింది? అయ్యో ఏంటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసినట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని వదిలేసి నేను ప్రిపేర్ అవ్వని క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఓ మరైతే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? వాడిని లవ్ లోకి దించడం ఎలా? బిగ్ క్వశ్చన్ మార్క్. అవునవును, అతని లవ్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చూడడానికి రానాలా ఉంటాడు కదా. అవును, మనం చూడ్డానికి త్రిషాలా ఉన్నాం. ముయ్. అది కాదే. ఏంటది కాదే? హీస్ జస్ట్ అనదర్ గాయ్. వాట్ సో ఇంప్రెస్ అబౌట్ హిమ్? అర్జున్ ఒక ఆర్డినరీ ఫెలో అంతేనే. సి ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా డ్రెస్ చేసుకునే నీ మైకల్ ఒకరోజు ఆర్డినరీగా డ్రెస్ చేసుకున్నాడని నువ్వు కోపడ్డావు కదా. కానీ అర్జున్ ఎప్పుడు ఆర్డినరీగానే ఉంటాడు. ఏదో ఒక రోజు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాడు. ఆ రోజు నాకు థ్రిల్ గా ఉంటుంది. చిపోవే. నా ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ లో కురిసే వర్షం కంటే మే నెలలో కురిసే వర్షం బాగుంటుంది డార్లింగ్.